నాకు తెలిసి ఈ వీడియో ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే చాలా జెన్యూన్ విషయాలు విత్ ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నాను కాబట్టి. सुबह दुकान खोलो, सामने 5 मोटोरोला लाइन में खड़े मिलते हैं. ఏదో నోటికొచ్చింది మాట్లాడటం కాదు. నేను ఎవరి మీద అలిగేషన్స్ అయితే వేయట్లేదు. బ్రాండ్స్ అన్ని కూడా కొందరు యూట్యూబర్స్ మీద కేసులు పెడుతున్నారు కదా, మరి అది కరెక్టా కాదా అనే దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. తెలుగు టెక్ కమ్యూనిటీ గురించి కానివ్వండి, ఇతర టెక్ కమ్యూనిటీ గురించి కానివ్వండి, నేనైతే తప్పుగా మాట్లాడట్లేదు. కేవలం జనాలు ఆలోచించాలి, నిజాలు తెలుసుకోవాలి అని చెప్పి మాత్రమే ఈ వీడియో అయితే ఉంటుంది. మొదటిగా మోటో కేస్ విషయానికి వస్తే 350 వీడియోలని కోర్టు ఆర్డర్స్ ద్వారా రిమూవ్ చేయించారు. కొంతమంది ఆ వీడియోస్ ని రిమూవ్ చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే అవన్నీ ఫేక్ వీడియోస్ అని చెప్పి సమర్థించారు. ఒకటో రెండో మొబైల్స్ మాత్రమే మోటోలో బ్లాస్ట్ అయ్యాయని చెప్తున్నారు, కానీ చాలానే మొబైల్స్ బ్లాస్ట్ అయ్యాయి. అందులో కొన్ని వీడియోస్ ఆల్రెడీ కోర్టు ద్వారా రిమూవ్ చేయించినప్పటికీ కూడా ఇంకా కొన్ని వీడియోస్ ప్రూఫ్స్ గా మనకి మిగిలే ఉన్నాయి. ఏ మోడల్స్ ఏ కలర్స్ అనే విషయానికి వస్తే పింక్ కలర్ వేరియంట్ వచ్చేసి 50 ఫ్యూజన్, బ్లూ కలర్ వేరియంట్ వచ్చేసి G85, గ్రీన్ కలర్ వేరియంట్ వచ్చేసి G85. ఇది వచ్చేసి 3 to 4 months బ్యాక్ మొబైల్. గ్రీన్ కలర్ లో G85 మొబైల్, ఇదైతే లైవ్ లో బర్న్ అవుతున్న వీడియోస్ కూడా ఉన్నాయి. బ్లాక్ కలర్ లో G34 మొబైల్, రెడ్ కలర్ లో G45. ఈ మొబైల్ యొక్క బిల్ కూడా చూపిస్తున్నారు. మోటో వాళ్ళు కేసు వేయక ముందు చాలా వీడియోసే ఉండేవి, అవి ఇప్పుడు చాలా మటుకు రిమూవ్ చేశారు. కొన్ని వీడియోస్ అయితే మిగిలాయి, అవే ఇప్పుడు మీకు చూపించాను. ఇప్పటికైనా సరే ఎవరైతే 1-2 మొబైల్స్ మాత్రమే బ్లాస్ట్ అయ్యాయి అని అనుకుంటారో వాళ్ళు తెలుసుకోవాలని మాత్రమే నా ప్రయత్నం. సరే, పాత మొబైల్స్ బయట కొన్న మొబైల్స్ ని పక్కన పెట్టేస్తే వారంటీలో ఉన్న మొబైల్స్ బ్లాస్ట్ అయితే సర్వీస్ సెంటర్ వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా అంటే నో అండి. ఒక బిల్ ఇచ్చారు, 3 days తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తే దీనికి మేము ఏం చేయలేమని చెప్పేసి అతన్ని రిటర్న్ పంపించేశారు. मैंने फॉर्म सबमिट किया सर्विस सेंटर में सर। उसके बाद उन्होंने बोला 2 दिन बाद हम आपको बताएंगे, तो सर मैं वहां पर गया। ఇన్ని మొబైల్స్ బ్లాస్ట్ అవుతున్నా కూడా మోటో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడానికి ఒక మేజర్ రీజన్ అయితే ఉంది. మీకు ఇది గుర్తుందని అనుకుంటున్నాను, సామ్సంగ్ S7 మొబైల్స్ లో కూడా బ్లాస్ట్ ఇష్యూస్ అనేవి ఉండేవి. కేవలం S7 మొబైల్ లో మాత్రమే బ్యాటరీ ఇష్యూ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా S7 యూజర్స్ అందరికి కూడా రీకాల్ చేసి బ్యాటరీస్ అయితే మార్చేశారు. ఇక్కడ మోటో విషయానికి వస్తే ఏమవుతుందంటే 50 ఫ్యూజన్ లో G85, G45, G34 లో చాలా మొబైల్స్ బ్లాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని మోడల్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే లైట్ తీసుకున్నారు. సామ్సంగ్ లాగా ఏదో ఒక మోడల్ లో ప్రాబ్లం ఉంటుంటే కనుక వాళ్ళలాగానే సొల్యూషన్ ఏదైనా తీసుకొచ్చే వాళ్ళేమో. సో మోటోలో 1-2 మొబైల్స్ కాదండి, చాలా మొబైల్సే బ్లాస్ట్ అయ్యాయి. ఈ ప్రూఫ్స్ అన్ని ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మోటోలో రీసెంట్ గా మరొక ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసినప్పుడు మొబైల్ డెడ్ అయ్యే ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. రీసెంట్ గా Android 16 అప్డేట్ చేసిన తర్వాత ఈ మోటోరోలా Edge 50 ఫ్యూజన్ మొబైల్స్ అయితే డెడ్ అవుతున్నాయండి. ఇంకైతే సొల్యూషన్ ఉంది, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ మీ మొబైల్ వారంటీలో ఉందా లేదా అనేది మాత్రం ముఖ్యం. ఫస్ట్ సినారియో, మోటో మొబైల్ ని అప్డేట్ చేస్తూ మీ మొబైల్ డెడ్ అయ్యి అందులోనూ వారంటీ లేకపోతే హ్యాపీగా దగ్గరలో ఉన్న మొబైల్ రిపేర్ షాప్ కి అయితే వెళ్ళండి. ఎందుకంటే మాక్సిమం అప్డేట్ చేసినప్పుడు ఓవర్ హీట్ అవ్వడం వల్ల మేజర్ గా ఒకే ఒక ప్రాబ్లం వస్తుంది, మదర్ బోర్డ్ నుంచి ప్రాసెసర్ అనేది వేరైపోతుంది. మదర్ బోర్డ్ కి ఈ ప్రాసెసర్ ని అతికించడం కోసం బాల్స్ రూపంలో ఉన్న లెడ్ అయితే వాడతారు. చాలా బాల్స్ ఉంటాయి, అందులో ఏదో ఒక లెడ్ మెల్ట్ అయిపోయి మదర్ బోర్డ్ కి ప్రాసెసర్ కి ఉన్న కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. అక్కడే మొబైల్ కూడా డెడ్ అయిపోతుంది. దీనికి సొల్యూషన్ అనేది చాలా సింపుల్ అండి, కాకపోతే మనం చేయలేము, మొబైల్ షాప్ వాళ్ళు చేస్తారండి. ఈ రిపేర్ చేసే పద్ధతిని CPU రీబాలింగ్ అంటారు. ప్రాసెసర్ ని మదర్ బోర్డ్ నుంచి వేర్ చేసి పాత లెడ్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసేసి కొత్త లెడ్ బాల్స్ తో ప్రాసెసర్ ని ఫిక్స్ చేస్తారు. సెకండ్ సినారియో, మీ మొబైల్ వారంటీలో ఉండి డెడ్ అయితే కనుక మీరు ఎలాగో సర్వీస్ సెంటర్ కి వెళ్తారు, వాళ్ళైతే మీ మదర్ బోర్డ్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తారు. మీ డాటా అయితే అసలు ఏమీ రాదు. మాక్సిమం సర్వీస్ సెంటర్ లో ఏంటంటే పార్ట్ టు పార్ట్ మాత్రమే చేంజ్ చేస్తారు. డిస్ప్లే ఉండే గ్లాస్ పైన డిస్ప్లే మొత్తం మార్చుకోవాల్సిందే. మదర్ బోర్డ్ లో చిన్న నెట్వర్క్ చిప్ పోయినా కూడా మొత్తం కంప్లీట్ గా మదర్ బోర్డే మార్చుకోవాల్సిందే. నాకు విషయం అర్థం కాదు, సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్ళినప్పుడు ఒక పార్ట్ పోయిందంటే ఆ పార్ట్ ఫిక్స్ చేయకుండా కంప్లీట్ సర్క్యూట్ నే మార్చేస్తూ ఉంటారు. మేబీ సర్వీస్ సెంటర్ లో రిపేర్ చేసే వాళ్ళకి మదర్ బోర్డ్ లెవెల్లో రిపేర్ చేయడం నేర్పిస్తే సపరేట్ గా నేనే ఒక షాప్ పెట్టుకుంటాను, వీళ్ళ దగ్గర ఏం వర్క్ చేయాలి అని అనుకుంటారేమో అని చెప్పేసి నేర్పించరేమో. మోటోలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంకొక విషయం, మోటో ఇప్పుడు USA బ్రాండ్ అయితే కాదండి, చాలా కాలం క్రింద మోటోలోని మేజర్ షేర్స్ ని లెనోవా కొనేసింది.
దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మోటోలో వచ్చిన ప్రతి మోడల్ ని కూడా లెనోవోనే డిజైన్ చేసి మేనేజ్ చేస్తుంది. సో టెక్నికల్ గా మోటో కూడా చైనీస్ బ్రాండే. అందుకోసమే ఇన్ని బ్లాస్ట్ ఇష్యూస్ వచ్చినా, డెడ్ ఇష్యూస్ వచ్చినా కూడా వెనుకేసుకొని వస్తున్నారు. కేవలం ఇది చైనీస్ బ్రాండ్ అని మాత్రమే. సెకండ్ టాపిక్ వచ్చేసి ఏఏ ప్లస్ బ్రాండ్ కూడా కొన్ని కేసులు అయితే పెట్టారు. దాని విషయానికి వస్తే అసలు ఏఏ ప్లస్ బ్రాండ్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏఏ ప్లస్ మొబైల్ బ్రాండ్ కి ప్రస్తుతం ఓనర్ కమ్ CEO వచ్చేసి మాధవ్ సేథ్ గారు. ఈయనే జీరో నుంచి హీరోగా మారిన రియల్మీ బ్రాండ్ కి చాలా కాలం కింద CEO గా వర్క్ చేశారు. తర్వాత హానర్ బ్రాండ్ లోకి వెళ్లారు. అక్కడ చైనా నుంచి మంచి మొబైల్స్ రాలేదు, ఆ బ్రాండ్ ని నిలబెట్టడం కూడా కష్టం కాబట్టి అక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయారు. ఏ ప్లస్ అనే బ్రాండ్ ని సొంతంగా స్టార్ట్ చేసి ఫస్ట్ 2 మొబైల్స్ ని కేవలం 7,000 రూపాయల బడ్జెట్ లోనే తీసుకొచ్చారు. అప్పుడు ఏ యూట్యూబర్స్ కూడా ఆ మొబైల్ లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి కానివ్వండి, అసలు ఆ బ్రాండ్స్ గురించి కూడా మాట్లాడలేదు. సొంతంగా ఆయన్నే రోడ్డు మీదకి వెళ్ళి ప్రమోషన్ చేయడం సోషల్ మీడియాలో కనిపించేది. అక్కడ వరకు స్టోరీ బాగానే నడిచింది. ఏ ప్లస్ అనేది ఇండియన్ బ్రాండ్ అన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ఏ ప్లస్ బ్రాండ్ నుంచి రీసెంట్ గా 10,000 రూపాయల బడ్జెట్ లో ఒక మొబైల్, 15,000 రూపాయల బడ్జెట్ లో ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. స్టోరీ అంతా కూడా ఇక్కడే స్టార్ట్ అవ్వడం జరిగింది. యూట్యూబర్లు కూడా ఇక్కడే టార్గెట్ చేశారు. ఈ విషయాల గురించి మాట్లాడుకునే ముందు ఇండియాలో ఉన్న టాప్ 10 బ్రాండ్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే నంబర్ 1 ప్లేస్ లో చైనా కనిపిస్తుంది. నంబర్ 10 ప్లేస్ లో కూడా చైనానే కనిపిస్తుంది. సామ్సంగ్ సౌత్ కొరియాది, యాపిల్ అమెరికాది. మోటో ఇప్పుడు అమెరికా బ్రాండ్ అయితే కాదు, ఎందుకంటే మొత్తం ప్రొడక్ట్ అంతా కూడా లెనోవోనే మేనేజ్ చేస్తుంది. కావాలంటే మీరు చెక్ చేయండి, తర్వాతనే నన్ను అడగండి. టాప్ 10 లో చూసుకుంటే ఎక్కడ కూడా ఇండియన్ బ్రాండే కనిపించదు. మైక్రోమాక్స్ రావాలంటే ఇండియన్ బ్రాండ్స్ కొంచెం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ యూట్యూబర్స్ ఈ మొబైల్స్ తీసుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేయరు. ఎవరు సజెస్ట్ చేసేవాళ్ళు లేకపోతే కొనేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంతసేపు చైనీస్ బ్రాండ్స్ నే ప్రమోట్ చేస్తారు, దాంట్లో ఒకవేళ తప్పులున్నా కూడా మాట్లాడరు. ఓప్పో, వివో, ఐకో, రియల్మీ ఇవన్నీ కూడా చైనీస్ బ్రాండ్సే కదా, మన డాటా చైనాకి వెళ్ళట్లేదా? ఎందుకు ఈ మాట అన్నాను అంటే ఏ మీద చేసిన పెద్ద అలిగేషన్ ఇక్కడే ఉంది. మాధవ్ సేథ్ గారు ఏ ప్లస్ బ్రాండ్ గురించి మాట్లాడుతూ ఇది ఇండియన్ బ్రాండ్, మీ డాటా అంతా కూడా ఇండియాలోనే స్టోర్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు యూట్యూబర్స్ ఎవరి మీద అయితే కేసులు పడ్డాయో వాళ్ళు ఈ మొబైల్స్ ని రివ్యూ చేస్తూ ఆ మొబైల్ లో ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే చెప్పకుండా దాంట్లో 3 చైనీస్ యాప్స్ ఉన్నాయి, మన డాటానే కాదు మొత్తం మన ఇండియా జనాభా సంపద డాటా మొత్తం కూడా చైనాకి తీసుకెళ్తున్నట్టుగా పోర్ట్రేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏ ప్లస్ బ్రాండ్ లో వస్తున్న మొబైల్స్ అన్ని కూడా ఏ ప్లస్ బ్రాండ్ వాళ్ళు తయారు చేసినవి కాదు. చైనాలో నోబియా అనే మొబైల్స్ ని రీబ్రాండ్ చేసి ఇండియాకి తీసుకొస్తున్నారు అంటున్నారు. మరి వివో ఏం చేస్తుంది, ఒప్పో ఏం చేస్తుంది, రియల్మీ ఏం చేస్తుంది, రెడ్మీ ఏం చేస్తుంది? ఇండియాలో ఏ మొబైల్స్ తయారు చేయవు కదా, చైనా మొబైల్స్ ని ఇండియాకి తీసుకొస్తాయి. వీళ్ళు ఇది చైనా రీబ్రాండెడ్ మొబైల్ అని మాత్రమే చెప్పకుండా మేజర్ గా ఇండియా డాటా అంతా కూడా చైనాకి పంపించే డివైస్ గా మాత్రమే పోర్ట్రేట్ చేశారు. ఇంకొంతమంది మరీ దారుణంగా ఇంతకుముందు చెప్పిన ఈ 3 యాప్స్ చైనాలోనే కాకుండా పాకిస్తాన్ లో కూడా అవే వాడుతున్నారని హైలైట్ చేస్తున్నారు. మరి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పాకిస్తాన్ లో వాడతారు, అంతెందుకు బంగ్లాదేశ్ లో కూడా వాడతారు. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎంతైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మీ మొబైల్లో చైనీస్ యాప్స్ ఉన్నాయి రిమూవ్ చేయండి అని చెప్తే సరిపోతుంది, ఒక అప్డేట్ లో అవన్నీ కూడా రిమూవ్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళకి ఆ యాప్స్ ని రిమూవ్ చేయడం కాదు, ఏకంగా ఫోన్ ని స్టాప్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఒక ఇండియన్ బ్రాండ్ 15,000 రూపాయల బడ్జెట్ లో 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, IP68 వాటర్ రేటింగ్, గేమింగ్ ట్రిగ్గర్స్, డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు బాక్స్ లోనే TWS ఇయర్ బడ్స్ కూడా ఇస్తున్నారు. మరి చైనీస్ బ్రాండ్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం 22,000 రూపాయల బడ్జెట్ లో కూడా AMOLED డిస్ప్లేలు ఇవ్వట్లేదు, 30,000 రూపాయల బడ్జెట్ లో కూడా 8MP అల్ట్రావైడ్ సెన్సార్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే చైనీస్ బ్రాండ్స్ కి దెబ్బ పడకుండా కవర్ చేశారని నాకు అర్థమవుతుంది. తెలుగులో ఈ మొబైల్స్ కి సంబంధించిన 3 రివ్యూస్ చూసాను, అది కూడా కంప్లీట్ గా చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాను. ఆ వీడియోస్ కూడా ఇక్కడ ప్లే చేస్తున్నాను. వీళ్ళదే సైట్ ఉంది, ఏ నథింగ్ అని అంటారు చూసారా, అట్లా ఎనీవే ఓవరాల్ గా ఇవాళ మన నోవా 2 అండ్ అల్ట్రా ఈ రెండింటి మధ్య మన తెలుగులో ఎవరు కూడా ఈ 3 యాప్స్ గురించి మాట్లాడలేదు. ఒకటి లాగ్స్ ఉన్నాయి, అప్డేట్ ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఇచ్చారు, ఓవరాల్ గా మంచి ప్రయత్నమే చేశారని మాత్రమే చెప్పారు. ఈ యూట్యూబర్స్ కి వీళ్ళ టెస్ట్ లో వీళ్ళకి ఏమనిపించిందో అదంతా క్లియర్ గా చెప్పారు. మరి వీళ్ళ మీద కేసు ఏం పెట్టలేదే, వాళ్ళ మీద మాత్రమే కేసు ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఈ 3 యాప్స్ మన డాటానంతా కూడా చైనాకి పంపిస్తున్నారని మాట్లాడారు. ఇండియా మొత్తంలో చైనా మొబైల్ కంపెనీల డామినేషన్ అయితే నడుస్తుంది. 2014 నుంచి 2021 వరకు వివో వాళ్ళు
20,000 కోట్లని చైనాకి అక్రమంగా తరలించారు. ఒప్పో వాళ్ళు ఇక్కడ తక్కువేం కాదు, 4,000 కోట్లు కస్టమ్ డ్యూటీ ఎగ్గొట్టారు. నెక్స్ట్ షోమి, అదేనండి మన రెడ్మీ బ్రాండ్ కూడా 2015 నుంచి 2022 మధ్యలో 5,500 కోట్లని చైనాకి ఇంకా యుఎస్ఏకి అయితే తరలించింది. మన ఇండియాకి సంబంధించిన డాటా ప్రైవసీతో పాటు డబ్బులు కూడా మనకి ఇంపార్టెంటే కదా. ఇన్ని వేల కోట్లు మన ఇండియా నుంచి వెళ్ళిపోయాయి కాబట్టి మనం ఇంకా ఈ సిచ్యువేషన్ లో ఉన్నాము. వీటి గురించి ఏ యూట్యూబర్ కూడా మాట్లాడరు, ఎందుకంటే ప్రమోషన్స్ ఇస్తారు, లేదంటే అట్లీస్ట్ డివైస్ ఇచ్చినా కూడా వాళ్ళు వీడియో చేసుకుంటే వ్యూస్ రూపంలో ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, అలా చూసుకున్నా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అప్రాక్సిమేట్లీ 30,000 కోట్ల వరకు ఇండియా దాటి వెళ్ళిపోయాయి అక్రమంగా. అవే డబ్బులు ఇండియాలో ఉండుంటే కనుక ఎడ్యుకేషన్ బెటర్ అయ్యేది, హాస్పిటాలిటీ బెటర్ గా ఉండేది, ఎంతో కొంత రోడ్లు కూడా బెటర్ అయ్యేవి. మనం ఇప్పటి గురించి మాట్లాడట్లేదు, 2020 టైంలో గురించి మాట్లాడుతున్నాం. అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా తక్కువగా ఉండేది కదా ఇప్పటితో కంపేర్ చేస్తే. ఈ ఇష్యూ మీద నాదొక చిన్న కంక్లూజన్ ఉంది, ఏంటంటే A+ బ్రాండ్ చైనా నుంచి మొబైల్ కి సంబంధించిన పార్ట్స్ అన్ని తీసుకొచ్చి బెంగళూరులోనో నోయిడాలోనో అసెంబుల్ చేసి బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నారు. సేమ్ ప్రాసెస్ వివో వాళ్ళు, ఒప్పో వాళ్ళు, యాపిల్ వాళ్ళు, అంతెందుకు సామ్సంగ్ వాళ్ళు కూడా ఇలానే అసెంబుల్ చేసుకుంటారు ఇండియాలో. ఒప్పో వివోలు ఇండియాలో అసెంబుల్ చేస్తున్నాయి కాబట్టి వాటిని ఇండియన్ బ్రాండ్ అని మీరంటే, A+ మొబైల్ బ్రాండ్ కూడా ఇండియాలోనే అసెంబుల్ చేస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఇండియన్ బ్రాండే అందాం. ఇది మీరు అనేది రాంగ్. A+ బ్రాండ్ అనేది చైనా రీబ్రాండెడ్ బ్రాండే అన్నారనుకోండి, వివో ఒప్పో వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. ఇంకా అక్కడ 2-3 మంత్స్ ముందు లాంచ్ అయిన మొబైల్స్ ని మన మొహానికి కొడుతున్నారు, అక్కడ డిమాండ్ అంతా తగ్గిపోయాక. కొంతమంది యూట్యూబర్ల మాటలు ఎలా ఉన్నాయంటే, నిజంగా ఈ మొబైల్ ఉండే లాగ్ ఇష్యూ గురించి కానివ్వండి, అప్డేట్ ఇష్యూ గురించి కానివ్వండి మాట్లాడితే బాగుండేది. అసలు ఈ మొబైల్ కంప్లీట్ గా చైనాది, చైనాకి డాటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అని ప్రూఫ్ లేకుండా మాట్లాడడం మాత్రం అస్సలు బాలేదు. ఫైనల్ గా ఇండియాలో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే, మన ఫస్ట్ టాపిక్ మోటోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాటిని కవర్ చేస్తున్నారు. మన సెకండ్ టాపిక్ విషయానికి వస్తే, A+ బ్రాండ్ గురించి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడకుండా లేని ప్రాబ్లమ్స్ ని సృష్టిస్తున్నారు. మీరు ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, మొబైల్స్ కొందాం అనుకున్నప్పుడు మీరు ఎన్నో రివ్యూస్ చూస్తారు, కానీ వాళ్ళలో ఎవరు జెన్యున్ గా చెప్తున్నారు, ఎవరు పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నారు అని గుర్తిస్తే చాలు. మీరు ఎక్కువగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అది నన్నైనా సరే ఇంకా ఏ యూట్యూబర్ నైనా సరే. ఫైనల్ గా ఈ వీడియోలో చైనీస్ బ్రాండ్స్ కి పడుతున్న బ్రహ్మరథాలు, చైనీస్ బ్రాండ్స్ చేస్తున్న మోసాలు, వీటన్నిటి గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే హై పాయింట్స్ ఇవ్వండి, ఇలాంటి జెన్యూన్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.